ప్రేమపూర్వక స్వాగతం. విశ్వవాణి పరిచర్య వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ ఎమిల్ జబసింగ్ అన్నగారి కలము నుండి జాలువారిన ఆధ్యాత్మిక సందేశాలు, ప్రభువైన యేసుక్రీస్తు అడిగిన 40 ప్రశ్న జవాబుల ధారావాహిక నుండి లెంట్ లేక మాండలిక కాల ధ్యానాలు వినండి, అన్వయించుకొనండి మరియు మేలులు పొందండి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు. మన జీవితంలో దేవుడు పొడిగించిన మరొక దిన ఆయుష్కాలమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు దేవుని కృపలో క్షేమంగా భద్రంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ప్రియులారా, ఈ లెంటు దినాలలో మనము ప్రభువైన యేసుక్రీస్తు అడిగిన 40 ప్రశ్నలు అనే శీర్షికన ప్రతిరోజు ఒక్కొక్క ప్రశ్నను ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. నేడు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగిన 12వ ప్రశ్నను ధ్యానించుకుందాం. మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారు? మార్కు సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యేసు ప్రభు తనను గూర్చి శిష్యుల ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి వేసిన ప్రశ్న ఇది. నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు అని ప్రభువు శిష్యులను ప్రశ్నించినప్పుడు వారు బాప్తిస్మమిచ్చి యోహాను, ఏలియా, ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని జవాబిచ్చారు. అంతటిలో ప్రభువు ప్రజల ప్రస్తావన ఆపివేసి సూటిగా శిష్యులకు ఈ ప్రశ్న వేశారు. మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారు? ప్రజలకైతే యేసుని గురించి ఉన్న అవగాహన అసంపూర్ణమైనది, వాస్తవానికి దూరమైంది. అయితే వారిలో నుండి ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్న ఆయన శిష్యులు ఆయన సంఘానికి స్తంభాలుగా ఉండబోతున్నారు. గనుక ఆయనను గూర్చిన సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రభు తమకి ప్రశ్న వేస్తారని వారు ఊహించలేదు. ఆయన వేసిన ప్రశ్నకు తగిన సమాధానం చెప్పగలమని శిష్యులు కూడా తలంచలేదు. శిష్యుల తరపున మాట్లాడే పేతురు వెంటనే జవాబు చెప్పాడు. ఊహించని ప్రశ్నకు ఊహించిన జవాబు వచ్చింది. ప్రభు ప్రశ్న, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారు? పేతురు జవాబు, నీవు క్రీస్తువు. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు పరలోకం నుండి నీవు నా ప్రియ కుమారుడవు అని వచ్చిన దేవుని స్వరం పేతురు వినలేదు. పేతురు జవాబు చెప్పే సమయానికి అతనికి కొండ మీద రూపాంతర అనుభవం కూడా లేదు. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు అని అర్థం. పాత నిబంధన కాలంలో సింహాసనం అధిష్ఠించే ముందు రాజులు అభిషేకం పొందేవారు. రోమా చక్రవర్తి సామ్రాజ్యాన్ని పరిపాలించుటకు అభిషేకం పొందాడు. రాజ్యము, కోట, సైన్యము లేకున్నా యేసు ప్రభు పరలోకాన్ని, భూలోకాన్ని పరిపాలించుటకు దేవునిచే అభిషేకం పొందిన పరలోకపు రాజు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం.
ప్రభువు పాదపీఠమైన భూమిలో నలుసు కంటే అగమ్య గోచరమైన సామ్రాజ్యపు నేతలకు ఆయనతో ఏమాత్రం పోలిక? యేసు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవునిచే అభిషేకించబడిన రాజు అన్న భావంతో పేతురు ఆయనను నీవు క్రీస్తువు అన్నాడు. ప్రభు వేసిన ప్రశ్నకు పేతురు సూటిగా జవాబు చెప్పగలిగాడంటే అది పేతురు యొక్క గొప్పతనం కాదు, అది పేతురుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కాని నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. ప్రజలను రోమా బంధకాల నుండి విడిపించడానికి, మరో రాజ్యాన్ని స్థాపించడానికి పరలోకపు రాజు ఈ లోకానికి రాలేదు గాని రోమా బంధకాల కన్నా భయంకరమైన నిత్య నాశనానికి కారణమైన పాప బంధకాల నుండి ప్రజలను విడిపించడానికి పాపుల విమోచకుడిగా వచ్చారు. దేవుడే యేసు అన్న నామంలో రక్షకుడిగా, క్రీస్తు అన్న నామంలో అభిషక్తుడైన రారాజుగా ప్రత్యక్షపరచబడిన వారు. యేసు ద్వారా రక్షణ పొందిన పాపి క్రీస్తు అనే పరిపాలకుని క్రిందకు వస్తాడు. ఆయనను గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షత కలిగి ఉంటాడు. అప్పుడే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఆయనను గూర్చి ప్రజలకు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితాలలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి ప్రభువా మీ ఆత్మ ద్వారా బలపరిచి వారిని విశ్వాసమందు, భక్తి యందు, పరిశుద్ధత యందు, నీతి యందు వారు ఇంకనూ ముందుకు సాగుతూ బలపడినట్లుగా సహాయం చేయండి. నిశ్చయముగా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, మాకు మేలు చేయటకే మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపువాడవు నీవే. ఆత్మ ఫలములను కలిగినుటకు సహాయం దయచేయండి. ప్రభువా, ఈ దినాన ప్రత్యేకంగా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన శక్తిని, బలమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. పరీక్షలకు వ్రాయుటకు కావలసిన సిద్ధపాటును అనుగ్రహించండి. పరీక్షలు వ్రాయడానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మీ కృపా, కాపుదల, క్షేమమును అనుగ్రహించండి. పరీక్షలలో మంచి రిజల్ట్ పొందుకొని ఉన్నత చదువుల కొరకు ద్వారాన్ని తెరవండి. విదేశాల్లో ఉన్నత చదువుల కొరకు ఉద్యోగాల నిమిత్తం ప్రయత్నిస్తున్న వారికి సఫలత దయచేయండి. విశ్వవాణి పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాము నాయన. 29 రాష్ట్రాలలో పరిచర్యను విస్తరింపచేస్తున్నందుకై వందనాలు. సువార్తను ప్రకటిస్తున్న సేవకుల కొరకై, వారి కుటుంబాల క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. విశ్వవాణి పరిచర్య కొరకై అనుదినము ప్రార్థిస్తున్న ప్రార్థనా యోధులను బట్టి వందనాలు. పరిచర్య నిమిత్తమై ఆర్థికంగా సహాయం చేస్తున్న పోషకులను బట్టి వందనాలు. వారిని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. ఆయా బలహీనతలతో సతమతమవుతున్న వారిని బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోనండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు చేయబోయే పనులలో, ప్రయాణాలలో మీ సహాయాన్ని, నడిపింపును దయచేయండి. ఈ దినమంతయు నీ సన్నిధి, కాపుదల, సహాయము దయచేసి మా ప్రియుల రాకపోకల్లో నీ కృపాక్షేమములు వెన్నంటి అనుగ్రహించి నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై నిండుగా మెండుగా దయచేయమని కల్వరి శిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలము కూడిన మీ అందరికీ తోడయుండి కాపాడి
నెమ్మదిని సమాధానమును అనుగ్రహించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.